శ్రీరాముని కథ. అయోధ్యను పాలించిన ధర్మనిష్ఠుడైన రాజు దశరథుడు. ఆయనకు 4 కుమారులు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీరిలో పెద్దవాడు శ్రీరాముడు. సత్యం, ధర్మం, కరుణకు ప్రతీక. రాముడి వివాహం సీతాదేవితో ఘనంగా జరిగింది. తరువాత కైకేయి వరాల కారణంగా రాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్లవలసి వచ్చింది. సీత, లక్ష్మణులు కూడా ఆయనతో పాటు అడవికి వెళ్లారు. వనవాసంలో శూర్పణఖ అవమానంతో రాక్షసరాజు రావణుడు సీతను అపహరించాడు. రాముడు వానరసేన సహాయంతో సీతాన్వేషణ ప్రారంభించాడు. హనుమంతుడు లంకకు వెళ్లి సీతకు రాముడి సందేశాన్ని ఇచ్చాడు. లంకలో రామరావణ యుద్ధం జరిగింది. చివరకు రాముడు రావణుణ్ణి సంహరించి సీతను రక్షించాడు. వనవాసం పూర్తయ్యాక అయోధ్యకు తిరిగి వచ్చి రాముడు రామరాజ్యం స్థాపించాడు. అక్కడ ధర్మం, న్యాయం, శాంతి రాజ్యమేలాయి. శ్రీరాముడు మనకు నేర్పినది సత్యం పాటించాలి, ధర్మ మార్గంలో నడవాలి, త్యాగం, సహనం, కరుణ కలిగి ఉండాలి.